ఇప్పటి వరకు బానే ఉన్నాను. తర్వాత సంగతి నాకు తెలియదు. అక్క, వీళ్ళిద్దరు అసలు ఎందుకు ఇలా గందరగోళంగా మాట్లాడుతున్నారు? లేదు, గందరగోళం ఏం లేదమ్మమ్మా. యాక్చువల్లీ నేను ప్రవీణ్ కోసం సుమంగళి వ్రతం చేస్తున్నాను, కానీ నేను ఈ వ్రతం పూర్తి చేయలేను అనుకుంటున్నాడు. ఆకలి కారణంగా ఏదో తినేస్తాను అనుకుంటున్నాడు. సరే అయితే ఇక్కడంతా సవ్యంగానే ఉంది కదా? మీలో ఎవరైనా అభిని ఎక్కడైనా చూసారా? అరే తన్ను, నువ్వు అభి సంగతి వదిలే, నేను నీకో విషయం చెప్పాలి. చూడు, నువ్విప్పుడు ఈ వ్రతం చేస్తున్నావు, కానీ నువ్వు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వ్రతం వల్ల నీ బిడ్డ మీద ఎలాంటి ప్రభావం పడకూడదు. అలాగే రోజంతా నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉండొద్దు. అలా చేస్తే దాహంగా ఉంటుంది నీకు. వీలైతే 2-3 గంటలు హాయిగా నిద్రపో. అర్థమైందా? సరే, త్వరగా పంపించండి నాకు. ఓకే, ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఏంటి బ్యాండ్ మేడం అంతా ఇక్కడే ఉంది? ఎవరు బ్యాండ్ వాయించాలి? రేపు ప్రవీణ్ కనిపించట్లేదు. ఈ మధ్య ఏమైపోయావు? ఏమైంది నీకు? నిన్నే కదా మనం కలిసాం. నిన్న కలిసామా? నాకు అసలేం గుర్తులేదు. అభి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ముందు నేను చెప్పేది విను తన్ను. అరే తన్ను, నాని నీకేదో చెప్తోంది కదా, ముందు తను చెప్పేది వినొచ్చు కదా. ఒక్క నిమిషం, నేను మీరు చెప్పే తర్వాత వింటాను. నేను చెప్పేది విను తన్ను. ముందు నువ్వు నేను చెప్పేది విను. అభి, నాకేమనిపిస్తుందంటే ప్రజ్ఞ కూడా సుమంగళి వ్రతం చేస్తుందేమోనని. ఎప్పుడైతే నేను తన్ని మాట అన్నానో అప్పుడు తను రివర్స్ లో నన్నే అనడం మొదలు పెట్టేసింది. రఘు, ఇలారా. మీ లేడీ ముగ్యాంబో ఎక్కడుంది? మేడం ఆవిడ రూమ్ లోనే ఉన్నారు సార్. ఐ మీన్ మీ రూమ్ లో ఉన్నారు సార్. వెళ్ళి పిలుచుకురా తనని. లేదు సార్, ఆవిడ ఇక్కడికి రాలేరు. అదేంటంటే ఆవిడ ఒక ఇంపార్టెంట్ పనిలో బిజీగా ఉన్నారు, అందుకని ఆవిడని ఎవరు డిస్టర్బ్ చేయకూడదని ఆవిడ చెప్పారు. అంతగా ఏం చేస్తోంది తను? సారీ సార్, ఆవిడ ఏం పని చేసినా దాని గురించి మీకు చెప్పకూడదని నా జాబ్ ప్రొఫైల్లో ఉంది. ఇప్పటికే చాలా అయింది. నేను ఈ కన్ఫ్యూజన్ ని దూరం చేసుకోవాలి. ఎక్కడికెళ్తున్నావు? అది నానమ్మ చెక్ చేయడానికి వెళ్తున్నాను, ముగింబో వ్రతం చేస్తుందా లేదని. పావని. ఎస్ సార్. ఉదయం నేను నీకు ఒక చాక్లెట్ ఇచ్చాను కదా, ఆ చాక్లెట్ ఇలా ఇవ్వు. ఆ చాక్లెట్ నాది కదా సార్. ఏ పావని, కొత్త చాక్లెట్ ఇస్తాను కదా. గుడ్ గర్ల్. ఒకవేళ తను ఇప్పుడు ఈ చాక్లెట్ తినలేదంటే దాన్ని బట్టి క్లియర్ అయిపోతుంది తను ఫాస్టింగ్లో ఉందని. ఈరోజు తను చేస్తున్న వ్రతం గురించే కాదు, నిజమంతా బయటపడిపోతుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,